ఫ్యామిలీ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తన భార్య వాణి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబమే తనపై దాడి చేస్తోందన్నారు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని తెలిపారు. అసూయ ద్వేషంతో వాణి రగిలిపోయిందన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీడీపీతో వాణి చేతులు కలిపిందన్నారు. తన కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు ఉసుగొలుపుతున్నాడని మండిపడ్డారు. వాణి తన గురించి పిల్లలకు చెడుగా చెప్పిందన్నారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని తెలిపారు. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థల్లో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను, నేను జోలవాడాను. అలాంటి వ్యసనం నాకు లేవు. మత్తు పొగలో ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని? 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం. నా తల్లి 78 సంవత్సరాలు అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం, నా తమ్ముళ్ళని దూషించడం మీకు తెలిసే ఉంటుంది. నా 30 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాల. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పి నా కొడుకు అంటే ఇంకొక మట్టి వారు కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికి తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు, డైనింగ్ టేబుల్ మీద. నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు, పనివాడి మీద ఆధారపడి బ్రతికే. ఆ పనివాళ్ళు డిష్లో పెడితే వండుకొని అవి తీసుకొని తింటమే నాకు అలవాటు. అది కూడా పెట్టని రోజులు ఉన్నాయి నాకు నా జీవితంలో. మంచి ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చున్నాను. ఏదో ఆర్గ్యుమెంట్లో వస్తే డంబెల్ తీసిన ఆమె మీద 2 చేతులతో పెట్టిన ఆమె ఇస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి తలకో చేయికో ఎక్కడ తగులుతుందో తప్పించుకోవడానికి నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పుడు చైర్ నుంచి నా కాల్ ఫ్రాక్చర్ అయింది. ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయ్యి నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా, ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేదా సూసైడ్ చేసుకోమంటారా, లేదా మీడియాకి చెప్పమంటారా, ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్. ఒకవైపు ప్రచారం, ఒకవైపు ఆస్తుల పంపకాలు. చూడండి, డేట్స్ చూసుకోండి. ఎగ్జాక్ట్ ఎలాంటి కష్టాల్లో ఎన్నికలకి ఎన్ని రోజుల ముందు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆస్తులు. ఆల్మోస్ట్ ఏప్రిల్ మే 13 ఎలక్షన్ అయితే ఏప్రిల్లో నేను డాక్టర్ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ చేశాను. ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయినా వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను. నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవారి. నాకు నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది. అది నా దగ్గర భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదిగాను. మంచి బిజినెస్ చేశాను. వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య, మైన్ 2004 కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరున ఉండాలి, నీ పేరున ఉండకూడదు. మైన్ మార్చి నా పేరున గొడవ. మైన్ ఎలా మార్చేస్తాం? అసలు మైన్ ఎందుకు మార్చాలి? నువ్వు భార్యని, నేను భర్తని, కుటుంబం. మైన్ ఎందుకు నీ పేరును మార్చాలి? నాకు అర్థం కాదా. ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, ఆయనకి ఇవ్వకూడదు, పర్లాకి వెళ్ళి పెద్ద గొడవ, రభస. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం,
ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కాని ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించేది. నా భార్య చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకెప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష.